ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లోని సమస్యలను పరిష్కరించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. పెరుగుతున్న నాగరీకరణతో కొత్త సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సెక్రటేరియట్లో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు సీఎం. ఆధునీకరణ, నగరీకరణతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. కీలకమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో సులభతరమైన రవాణా మార్గాలను కల్పిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ చేపడితే సరిపోదని, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు సీఎం రేవంత్. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్గా గుర్తించామన్నారు. ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపలున్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చర్ సెక్టార్గా గుర్తించామని తెలిపారు. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్, అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించుకున్నామన్నారు సీఎం. ఆ లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాలుష్య కొరల నుంచి హైదరాబాద్ను కాపాడడానికి మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నామని చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇక ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. క్యూర్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. నగర తాగునీటి సరఫరా, పట్టణ అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు ఉన్నతాధికారులు. నగరాభివృద్ధికి కేంద్ర సర్కార్ సహకరించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్, ఇతర సభ్యులు కొనియాడారు. ఇలాంటి ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు సమగ్ర ప్రణాళికతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేశారు అధికారులు.